దాని కొరక ఈ దేహంలో మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసి అంటే 2వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చిన మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఒరిజినల్ గా ఇక్కడ మూలుగటమే, ఇందులో మూలుగటమే. కాబట్టి ఈ విధంగా మూలుగుతున్నటువంటి మనము మనందరికీ ఒక అద్భుతమైన నిరీక్షణ, మరి ముఖ్యంగా లోకంలో ఉన్నటువంటి ఈ మట్టి దేహము గురించి అర్థం కాక, మరణము గురించి తెలియక బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, బిక్కుమంటూ భయాందోళనలో బ్రతుకుతున్నటువంటి వారి దగ్గర నుంచి మాకు భయం లేదు అనే స్థితికి వచ్చాము. ఈ గ్రంథం చేత పట్టుకున్నాము అని అంటే చచ్చిపోయిన తర్వాత అంతము కాదు, ఆరంభం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాంటి వాళ్ళమైనటువంటి మనం ఎలా బ్రతకాలి, ఏ విధంగా మన బ్రతుకు విధానం ఉండాలి, ఏ విధంగా ఉండాలండి? అవునా కదా? ఖచ్చితంగా మర్త్యమైనది ఇది, అమర్త్యమైనది దీనిపైన ధరించుకోవాలి, క్షయమైనది ఇది, అక్షయమైనది దీని మీద ధరించుకోవాలి అని చెప్పేసి అపేక్షిస్తున్నటువంటి వారం మనం. ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు. కరెక్ట్గా చెప్పాలంటేనండి, మరణం తర్వాత ఏం